ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాళ్ళ పనులు చేసుకునేలా చిన్నప్పటి నుంచే ప్రోత్సహించాలి. అలా చేసినప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చక్కటి పౌరులుగా తయారవుతారు. ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఊరిలో 2 ఇళ్ళు పక్కనే ఉంటాయి. ఒక ఇంట్లో రిటైర్డ్ అయిన పర్సను గోపీనాథ్ నివసిస్తూ ఉంటాడు. ఆ పక్కింట్లో ఒక యువకుడు చరణ్ అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ ఇద్దరు ఒకే రకమైన మొక్కలని తీసుకొచ్చి వారి ఇంటి ముందు పెరట్లో నాటారు. ఆ తర్వాత ఈ యువకుడు చరణ్ దానికి ప్రతిరోజు అవసరానికంటే ఇంకా ఎక్కువ నీళ్లు పోస్తున్నాడు, మంచి ఎరువులు వేస్తున్నాడు. కానీ మన గోపీనాథ్ మాత్రము కొద్దిగానే నీళ్ళు ఇస్తున్నాడు, ఆ ఎరువులు కొంచెమే చల్లుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. చూస్తే చరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు చాలా బలంగా కనిపిస్తూ ఉంది. గోపీనాథ్ గారి ఇంట్లో ఉన్న చెట్టు కోర్స్ బలంగానే ఉంది, కానీ అంత బలంగా లేదు. ఒకరోజు రాత్రి ఏమైందంటే పెద్ద గాలివాన, ఈదురుగాలులు, కుంభవృష్టి, వర్షం కురుస్తూ ఉంది. ఆ తర్వాత తెల్లవారైన తర్వాత మన ఈ యువకుడు చరణ్ ఇంటి బయటకు వచ్చి చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. తమ ఇంట్లో ఉన్న చెట్టు ఈ గాలివానికి కూకటి వేళ్లతో సహా విరిగి పడిపోయి ఉంది. ఇటు చూస్తే గోపీనాథ్ గారి చెట్టు ఏమీ కాలేదు, చక్కగా ఉంది. అర్థం కాలేదు, ఆశ్చర్యపోయాడు. వెంటనే గబగబా వెళ్ళి గోపీనాథ్ గారి కాలింగ్ బెల్ నొక్కాడు. సో గోపీనాథ్ గారు బయటకు వచ్చారు. ఏంటి బాబు అని. అంకుల్ చూడండి, మా చెట్టు ఇంత బలంగా ఉంది, పడిపోయింది, మీ చెట్టు బాగానే ఉంది, ఏంటి నాకు అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు మన గోపీనాథ్ గారు ఒక చిరునవ్వు నవ్వి, చూడు ఆయన, నేను చెబుతున్నా నువ్వు వినలేదు. బాగా చెట్టు తొందరగా పెరగాలని, దృఢంగా ఉండాలని నువ్వు దానికి అవసరానికంటే ఎక్కువ నీళ్ళు అందిస్తూ ఉన్నావు, అవసరానికంటే ఎక్కువ ఎరువులు వేస్తూ ఉన్నావు. కానీ నేను అది బతకడం కోసం కొంత నీరే ఇచ్చాను, అది బతకడం కోసం కొంత ఎరువు వేశాను. సో దాని మూలంగా ఏమైంది, నీ చెట్టు వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఖనిజ లవణాల కోసం కానీ నీటి కోసం కానీ భూమి లోపలికి వేళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే అన్నీ దానికి పైనే అందుతున్నాయి. సో పైనే అవి వేళ్ళన్నీ అలా పాకి ఉన్నాయన్నమాట. అదే నా చెట్టుకి నేను ఇచ్చిన నీళ్లు సరిపోక అది ఇంకా లోపలికి భూమిలోకి వెళ్ళి ఆ నీటిని, దానికి కావలసిన ఆహారాన్ని, ఖనిజ లవణాన్ని తీసుకుంటూ ఉంది. అందుకని ఈ పైన వేడి ఉండబట్టి చెట్టు గాలివానికి విరిగి పడిపోయింది. నా చెట్టు వేళ్ళు లోపలికి బాగా వెళ్ళాయి కాబట్టి దృఢంగా నిలబడగలిగింది. కాకపోతే కొన్ని ఆకులు, కొన్ని చిన్న కొమ్మలు విరిగాయి, అంతే. సో ఇదే మనకి చెట్లకే కాదు, పిల్లల్ని పెంచడంలో కూడా వర్తిస్తుంది. పిల్లలకి మనము ఎంత అవసరమో అంతవరకే ఇచ్చి వారి పనులు వాళ్ళు చేసుకునేలా చిన్నప్పటి నుంచి మనం ప్రోత్సహించాలి. అలా వాళ్ళు పెరిగి పెద్దయి మంచి ఉత్తమ పౌరులు అవుతారు, జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు, మంచి పౌరులుగా మారుతారు. అప్పుడు మన సమాజం కూడా ఎంతో బాగుంటుంది.